హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది. తాపీ మేస్త్రి పనిచేస్తూ చిట్టీలు నిర్వహించాడు పుల్లయ్య. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు చిట్టీలు వేశాడు. సుమారు 500 మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. ఈ నెల 23 నుంచి పుల్లయ్య కుటుంబం కనిపించకుండా పోయింది. 100 కోట్ల వరకు మోసం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఎస్ఆర్ నగర్లోని సి టైప్ కాలనీలో పుల్లయ్య నివాసం ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది. తాపీ మేస్త్రి పనిచేస్తూ చిట్టీలు నిర్వహించాడు పుల్లయ్య. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు చిట్టీలు వేశాడు. సుమారు 500 మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. ఈ నెల 23 నుంచి పుల్లయ్య కుటుంబం కనిపించకుండా పోయింది. 100 కోట్ల వరకు మోసం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఎస్ఆర్ నగర్లోని సి టైప్ కాలనీలో పుల్లయ్య నివాసం ఉన్నాడు. ఈ ఘటనపైన కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు చేపట్టారు.